హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద నాకున్న అవగాహనను తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ నాకున్న అవగాహనను చెప్పాలనుకుంటున్నా. గత 10 ఏళ్ల నుంచి కూడా వీడియోల రూపంలో కాకుండా నాకు తెలిసిన మిత్రులకు, స్నేహితులకు ఎంతోమందికి నేను చెప్పిన. కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో ఆ విషయంలో విన్నవాళ్ళు బాగుపడరు, వినని వాళ్ళు బాగుపడలే. అంటే చెడిపోయినని చెప్పలేను, కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు ఎవరు కూడా వినియోగించుకోలేదు అనేది నా భావన. ముఖ్యంగా హైదరాబాద్ నాకున్న అవగాహన మేరకు హైదరాబాదే కాదు, ఎక్కడైనా ఒక పట్టణంలో రియల్ ఎస్టేటు పెరగాలి అంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కు కొంచెం వాల్యూ రావాలి అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది కదా. అప్పుడు ఏంటిదంటే ఆ డెవలప్మెంట్ అనేది క్రైటీరియా. మెయిన్గా డెవలప్మెంట్ మీన్స్ ఎంప్లాయ్మెంటే. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తే అక్కడ రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది. మనిషికి కూడు గుడ్డ నీడ. ఫస్ట్ తిండి కావాలి, తర్వాత బట్ట. ఈ రెండు కూడు గుడ్డ తర్వాత నీడ. ఆ నీడనే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అంటే ఒక ఇల్లు. ప్రతి వ్యక్తి ఒక గుడిసెన, ఒక చిన్న ఇల్లా, ఒక పెద్ద బంగ్లానా, ఒక ఇల్లు నాకు ఉండాలి సొంతం అనేది అదొక కళ. సొంతింటి కళ అనేది అసలు జీవితకాల ఆశయం. ఆ జీవితకాల ఆశయమే మనల్ని నాటి పురిగొల్పుతుంది. ఆ పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ, వేరే వేరే చిన్న చిన్న ఉద్యోగాల రీత్యా ఏదో బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు కానీ, తెలిసో తెలియకనో ఎవరన్నా మాటలు పట్టుకోనో కొన్నాయి కూడా ఇవాళ చాలా వాల్యూ అయింది. జీవితకాలం సంపాదించింది ఒకంత అయితే, ఒక ప్లాట్ కొని మర్చిపోతే అంత వాల్యూ అయింది. కూతురు పెళ్ళికో, కొడుకు చదువు కోసమో ఆ రకంగా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడ్డది. ఎవరు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద హైదరాబాద్ వచ్చి కొనుక్కున్న వాళ్ళకు. అదే జీవితకాలంలో ఎంతో సేవింగ్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకొని ఎన్నో చేసింది కూడా అంత కాలే. ఒక ప్లాట్ కొని మర్చిపోతే వాళ్ళు అంత వాల్యూ ఇంక్రీజ్ అయింది. కానీ అందులో కూడా పొరపాటున తెలిసి తెలియక టైటిల్ క్లియర్ లేని కొనుక్కున్నాయి ఉంటే పోయినాయి కూడా. అవగాహన లేకుండా కొన్నాయి ఉంటే, అవగాహనతోటి కొన్నాయి అంటే ముఖ్యంగా టైటిల్ పరంగా సరే ఆ పద్ధతి ఒకటి. రెండోది, హైదరాబాదులో మనం పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే ఫస్ట్ ఎంప్లాయ్మెంటు అల్విన్, ఐడిపిఎల్ ఇలాంటి సంస్థలు వచ్చిన బాలానగర్ ఇండస్ట్రియల్ నుంచి కూకట్పల్లి సైడ్ రియల్ ఎస్టేట్ ఫస్ట్ పెరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ అనేది ఒక వేరే ఊరులాగా అనిపించేది కొత్తలో. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో అది వేరే ప్రాంతం కింద లెక్క అనిపించేది. ఇవాళ హైదరాబాద్కు దానికి గ్యాపే లేదు. మధ్యలో అసలు ఎన్నో ఆకాశ హార్మానాలు వెలిసినాయి. అప్పుడున్న ధరలకు 200 times 300 times పెరిగింది ఆ రోజు ధరలకు ఇయ్యాల అక్కడ. అయితే అక్కడ ఎందుకు మరి వాల్యూ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను చెప్పిన సూత్రమే, కూడు గుడ్డ నీడ అనేది ఏదైతే ఉంటుందో దానిలో భాగంగానే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అల్విన్, ఐడిపిఎల్ అలాంటి సంస్థలు వచ్చిన ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ అల్వాల్ తీసుకుంటే, మనకు అల్వాల్ అనే ప్రాంతం అక్కడ బుల్లారం కంటోన్మెంట్ ఏరియా ప్రాంతం అనుకోండి. అక్కడ ఏం డెవలప్మెంట్ రాలే, అక్కడ అసలు ధరలే పెరగలే. ఎందుకు పెరగలేదని నేను చాలా ప్రాక్టికల్గా ఆలోచించిన. ఎందుకని ఒక చోట పెరుగుతున్నాయి, ఒక చోట పెరగట్లేదు. కారణం ఏంటంటే నాకు అర్థమైంది, ఓన్లీ ఎంప్లాయ్మెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ ఉన్న చోటనే ధరలు పెరిగినాయి, కొన్న వాళ్లకు బెనిఫిట్స్ జరిగినాయి. అట్లనే హైదరాబాద్కు వెస్ట్ సైడ్ అల్విన్, ఇప్పుడు అల్విన్ ఇలాంటి పరిశ్రమలు ఆనోడ్, ఐడిపిఎల్ అట్లా వచ్చినాయి కాకుండా కొత్తగా సాఫ్ట్వేర్ సంస్థలు కూడా మొత్తం మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ అనే పేరే సాఫ్ట్వేర్కు అదొక ప్రతిరూపం. అట్లా ఆ ప్రాంతం పెరిగింది. అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్. అసలు అల్విన్, ఐడిపిఎల్ లాంటి చిన్న సంస్థలు బాలానగర్లో ఉన్నటువంటి పారిశ్రామిక మొత్తం కేంద్రాలన్నింటిలో కూడా సగటు జీతాలు. కానీ సాఫ్ట్వేర్కి వచ్చే వరకు జీతాలే లక్షలలో. అంటే 1,00,000 రూపాయలు, 1,50,000
అటువంటి శాలరీస్ వచ్చిన తర్వాత ఇంకింత అనూహ్యంగా పెరగడం జరిగింది. అయితే అక్కడ కొనుక్కోగలిగిన వాళ్ళు అప్పుడు తక్కువ ధరల్లో ఉన్నప్పుడు కొనుక్కోగలిగిన వాళ్ళు ఎక్కువ లాభం పొందగలిగినారు. ఇప్పుడు ఏ రకంగా కొనుక్కున్నా కిరాయి అసలు ఉండడానికి ఉంచుకున్నా ఓకే, రెంట్కి ఇచ్చినా కూడా మంచి రెంట్స్ వచ్చే పరిస్థితి అక్కడ ఉన్నది. అది ఊహించిన వాళ్ళు ఎవరైతే ఊహించి నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎక్కువ లాభపడ్డారు. ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇంకొక ప్రాంతం ఈసీఐల్ ప్రాంతం కూడా కొంత మూమెంట్ వచ్చింది. ఒక అల్వాలే ఎందుకు రాలేదు అంటే ఇట్లా లెక్కలేసినప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది నాకు క్లారిటీగా వచ్చింది. నేను చాలామందికి ఇది చెప్పిన. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏముందంటే మన దగ్గర రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలన్నప్పుడు ఏ రోడ్డు వాళ్ళు ఆ రోడ్డుకే ప్రిఫర్ చేస్తారు. అట్లా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కరీంనగర్ ఆదిలాబాదు ఒక సగం ప్రాంతం అనుకోండి, నిర్మల్ నుంచి అటువైపు కాకుండా తూర్పు జిల్లా, ఒకప్పటి లెక్క చేసుకుంటే తూర్పు జిల్లా, కరీంనగర్ జిల్లా మొత్తం, మెదక్ జిల్లా ఒక సగం ప్రాంతం. ఇది రాజీవ్ రహదారి అంటే మన కరీంనగర్ రోడ్డుకు ప్రిఫర్ చేసేవాళ్ళు. మళ్ళీ నిజామాబాద్ జిల్లా మొత్తము, ఆదిలాబాద్ జిల్లా మిగతా సగం నిర్మల్ నుంచి అటువైపు, ప్లస్ మెదక్ జిల్లా మిగతా సగం అంటే ఒక జిల్లా మొత్తము 2 జిల్లాలు సగం సగం అంటే ఒక 2 జిల్లాల తాకిడి. అదేది నాగ్పూర్ హైవే, మేడ్చల్ రోడ్ అంటారు, ఇప్పుడు మేడ్చల్ రోడ్ అంటారు, నాగ్పూర్ హైవే, ఆ రోడ్డుకు ప్రిఫర్ చేసేవాళ్ళు. అట్లనే మిగతా అన్ని రోడ్లు, ఇప్పుడు ఉప్పల్ రోడ్, వరంగల్ రోడ్ ఉంది, ఖమ్మం జిల్లా సగం, వరంగల్ జిల్లా పూర్తిగా, నల్లగొండ జిల్లాలో ఆ దగ్గరి ప్రాంతాలు, అది కూడా ఒక 2 జిల్లాల తాకిడి, దానికి కూడా వరంగల్ రోడ్. వీళ్ళంతా అక్కడ కొనడానికి ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళకు తెలిసిన వ్యక్తులు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళు బస్సులో వచ్చినా కారులో వచ్చినా వచ్చుడు పోయే రూట్ కాబట్టి ఏదో ఇక్కడ ఉంది నా ప్లాట్ అని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండవది ఆ ప్రాంతంలో ఆల్రెడీ నివసించిన వాళ్ళే వాళ్ళకు పరిచయం ఉంటారు. వరంగల్ రోడ్ వాళ్ళకు వరంగల్, అట్లనే కరీంనగర్ రోడ్ వాళ్ళకు అల్వాలు, ఈవెన్ నిజామాబాద్ రోడ్డు అటు మేడ్చల్ రోడ్ వాళ్ళకేమో ఆ ప్రాంతంలో సుచిత్ర అండ్ ఆ ప్రాంతంలో తెలిసిన వాళ్ళు ఉంటారు. అడిగినా కూడా వాళ్ళు అక్కడే ప్లాట్లు చూపుతారు. అందుకోసం ఎక్కువ శాతం మంది ఏ రోడ్డు వల్ల ఆ రోడ్డు కొనుక్కున్నారు. అంటే ఏ రోడ్డు తీసుకున్నా ఇవాళ ఎంటైర్ మనకు స్టేట్ హైవేసు, రాజీవ్ రహదారి, వరంగల్ రోడ్డు, విజయవాడ రోడ్డు, అది నేషనల్ హైవే అనుకో, బాంబే హైవే, మేడ్చల్ హైవే, శ్రీశైలం రోడ్డు, నాగార్జున సాగర్ రోడ్డు, మళ్ళీ ఇటు బెంగళూరు హైవే, ఇట్లా ఈ రహదారులన్నిటికి కూడా ఈ అన్ని జిల్లాల ప్రజలు కేంద్రీకృతమైనరు. కానీ అన్నిటికి కూడా సుమారుగా 2 జిల్లాల తాకిడి, యావరేజ్గా మనం తీసుకున్నప్పుడు 2 జిల్లాల తాకిడి. అంటే మిగతా వెస్ట్ సైడ్, ఇప్పుడు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అని నేను చెప్పినానో కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ వరకు, ఈ వెస్ట్ సైడ్ మటుకు టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 23 జిల్లాలు, ఇప్పుడు అప్పటి లెక్కలేస్తే 13 జిల్లాలు, మనవి పాదాయి 10 జిల్లాలు అనుకో, ఇప్పుడు 33 జిల్లాలు, రేపు 17 జిల్లాలు అయితే అంటే అప్పుడు చూద్దాం. కానీ మొత్తం జిల్లాలలో ఇష్టపడే ప్లేసు వెస్ట్ సైడ్, వెస్ట్ హైదరాబాద్. వెస్ట్ హైదరాబాద్ అంటే ఇవన్నీ వస్తాయి. బాలానగర్ నుంచి మొదలు పెడితే హైటెక్ సిటీ, కూకట్పల్లి, అప్ టు కొల్లూరు, ఇప్పుడు శంకర్పల్లి దగ్గర దాకా, ఇప్పుడైతే ఇటు బాంబే హైవే అప్ టు ముత్తంగి, అవుటర్ రింగ్ రోడ్డు, ముత్తంగి కూడా దాటి ఇంకా సంగారెడ్డి దగ్గర కూడా పోయే ఛాన్స్ ఉంది. ఈ ప్రాంతంలో అనూహ్యంగా పెరిగినాయి. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చింది, కొన్నాం. ఇప్పుడు కొనే పరిస్థితి లేదుగా. అక్కడ ఉన్న అంతకుముందు కొని ఉంటే చాలా బాగుండేది. ఇప్పటికి కూడా నష్టం లేదు, కానీ ఆ లాభాలు చూడలేం. ఇప్పుడు కొత్తగా ఏదైతే అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలు ఉన్నాయో వాటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పటికి కూడా మనం అందుబాటు ధరలలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఉన్నది ఒకటి శ్రీశైలం రోడ్డు టు నాగార్జున సాగర్ రోడ్డు. ఈ రెండింటి మధ్యలో విపరీతమైన అభివృద్ధికి ఇంకా అవకాశం ఉంది. ఇప్పటికే చాలా పెరిగినాయి, కానీ ఇప్పటికి కూడా అందుబాటు ధరల్లో అక్కడ మాత్రమే ఉంది. అక్కడ ఎంప్లాయ్మెంట్కు చాలా అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 10,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి రాజశేఖర్ రెడ్డి గారు, మొన్న కేసీఆర్ గారు, అన్ని ప్రభుత్వాలలో అక్కడ అవకాశం ఏంటంటే ఆ ప్రభుత్వ భూమి అక్కడ ఉండగలిగింది, అది దొరికింది. అది కారణం ఏమైనా కావచ్చు. అంతకు ముందే ఈ 10,000 ఎకరాలకు కాకుండా అంతకు ముందే ఎయిర్పోర్ట్ కోసం 5,500 ఎకరాలు, తర్వాత
హార్డ్వేర్ పార్క్ కోసం ఒక 5,000 ఎకరాలు, ఫ్యాబ్ సిటీకి ఒక 1,200 ఎకరాలు, తర్వాత మన ఆదిబట్ల దగ్గర SEZ కోసం ఒక 1000 ఎకరాలు. ఇట్లా చాలా చాలా భూములు అక్కడ ప్రభుత్వ భూములు ఉండడం మూలంగా ఎంప్లాయ్మెంట్ కోసం అలాట్మెంట్ చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ పేరు మీద మహేశ్వరం. ఇట్లా చాలా అన్ని రకాలుగా ఎంప్లాయ్మెంట్కు అవకాశం ఉంది. అక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్ల దూరంలో ఫార్మాసిటీ ఏర్పాటు జరిగింది మొన్న కేసీఆర్ జమాన్లో. అది కూడా విపరీత 20,000 ఎకరాలు, సుమారు 19,000 20,000 ఎకరాల భూమి అది. ఇట్లా ఇన్ని పరిశ్రమలు రావడం మూలంగా అక్కడ ఎంప్లాయ్మెంట్కు స్కోప్ ఉంది. చంద్రబాబు నాయుడు విజన్తోని ఆయన అలాట్ చేసినప్పుడు అయితే ఒక ఎకరం ఒక పరిశ్రమకు అలాట్ చేస్తే 1 ఎకరానికి 300 ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక దాని మీద ఆయన ప్లాన్ చేసినప్పుడు 300 ఎంప్లాయ్మెంట్ ఇస్తేనే 1 ఎకరం అలాట్ చేస్తాం అనేది. ఆ లెక్క గిట్లేస్తే ఇప్పుడు ఈ 10,000 20,000 30,000 అంటే లక్షలలో ఉద్యోగాలు అవుతాయి. కాకపోతే అంత కాకపోయినా అందులో 10% వేసుకున్నా మనం అనుకున్న ప్రకారం కొన్ని లక్షల ఉద్యోగాలకు అక్కడ అవకాశం ఉన్నది. ముఖ్యంగా డెవలప్మెంట్ కోసం అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దాని నుంచి ఇంకొక 30 కిలోమీటర్ల దగ్గర రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. రీజనల్ రింగ్ రోడ్కు మధ్య ఔటర్ రింగ్ రోడ్కు మధ్య చాలా స్కోప్ ఉంది అవకాశానికి. ఇంకొకటి రెండవ రోడ్డు విజయవాడ రోడే. ఒకప్పుడు రామోజీ ఫిలిం సిటీని చూపెట్టి చాలామంది వెంచర్లు వేసి చాలా వ్యాపారం చేసుకోగలిగారు, కానీ అక్కడ ఎంప్లాయ్మెంట్ రాలే అప్పుడు. కానీ ఇప్పుడు స్కోప్ ఉంది. ఈ గవర్నమెంట్ కూడా విజయవాడ రోడ్డు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇంకొక కొత్త ఇండస్ట్రియల్ పార్కులు 2 వచ్చేలాగున్నాయి. ఆల్రెడీ శ్రీశైలం రోడ్లో ఫార్మాసిటీ ఎట్లాగూ ఉన్నది. దాన్ని ఇంకో దానికి చేంజ్ చేసినా అన్ని 1,000 ఎకరాలు పరిశ్రమలకి, అంటే కాలుష్యం లేని పరిశ్రమలకి అలాట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా స్కోప్ ఉంది. విజయవాడ రోడ్ కూడా స్కోప్ ఉంది. మిగతా రోడ్లను కొంతకాలం మర్చిపోదాం. వరంగల్ హైవే కూడా ఫ్యూచర్ ఉంది. కానీ ఎక్సెప్ట్ ఇప్పుడు రాజీవ్ రహదారి ఒక్కదానికే అనూహ్యంగా పెంచేసిండ్రు. సీఎం సిద్దిపేటకు చెందిన వ్యక్తి కాబట్టి గత 10 సంవత్సరాలలో ఆ కారణంగానో ఇంకో కారణంగానో ఆ రోడ్ల కొద్దిగా అనూహ్యంగా పెరిగినాయి. దాని ఎఫెక్ట్ అప్పుడు మళ్ళీ మేడ్చల్ రోడ్డు మీద కూడా పడింది. కానీ ఇప్పుడు మేడ్చల్ రోడ్డు మళ్ళీ సెట్ అయింది. ఒక రాజీవ్ రహదారికి మనం ఇప్పటికిప్పుడు గ్యారంటీ ఇవ్వలేం, కానీ విజయవాడ రోడ్డు కొనుక్కునే వాళ్ళకి, శ్రీశైలం రోడ్లో కొనుక్కునే వారికి, నాగార్జున సాగర్ రోడ్డు నుంచి శ్రీశైలం రోడ్డు మధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుకు బయట కానీ లోపలంటే దొరకాయనుకో, లోపల చాలా కాస్ట్లీ ఉంటాయి. అక్కడ ఎక్కడ కొనుక్కున్నా కూడా, ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు ఎక్కువ విల్లా ప్రాజెక్ట్స్ అక్కడే వస్తున్నాయి. ఆ విల్లాలు కూడా అక్కడ రీజనబుల్ రేట్కి ఇప్పుడు ఇవ్వగలుగుతా ఉండే బిల్డరు. భూమి రీజనబుల్ రేట్లు ఉన్నాయి కాబట్టి. రేపు అవి కూడా ఇవ్వలేరు. ఒకప్పుడు కోకాపేట్ ఈ ప్రాంతంలో నార్సింగి గచ్చిబౌలి ఏరియాలో 2 కోట్లకు 3 కోట్లకు బ్రహ్మాండమైన విల్లా దొరికేది. ఇప్పుడు ఆ విల్లాలు ఇప్పుడు 20 కోట్లు అయితే కానీ దొరికే పరిస్థితి లేదు. ఈవెన్ అపార్ట్మెంట్ కొనుక్కున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు అపార్ట్మెంట్ కొనుక్కున్న 3.5 కోట్లు 4 కోట్లు అవుతుంది. అంటే ఒకప్పుడు విల్లా ధర, ఇప్పుడు అపార్ట్మెంట్ వస్తుంది. ఈ సిచ్యువేషన్ అక్కడ పెరిగిపోయింది. ఆ ప్రాంతంలో వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్లో. మిగతా కూడా ఔటర్ రింగ్ రోడే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఔటర్ రింగ్ రోడ్డు పక్కకి ఎక్కడున్నా మనం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే ఎనీ ఎగ్జిట్ దగ్గర సిటీకి పోవడం పెద్ద సమస్య కాదు. ఔటర్ రింగ్ రోడ్ అందుబాటు దూరంలో వెల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ వచ్చే చోటును చూసి ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు ఎట్లా చేసుకొని లాభపడ్డారు, కానీ ఇంక ఇవ్వరకు చేయని వాళ్ళు ఉంటే ఈ ప్రాంతాలలో విజయవాడ రోడ్ కానీ, శ్రీశైలం రోడ్, నాగార్జున సాగర్ రోడ్, ఈ మూడిట్లో రీజనబుల్ రేట్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీశైలం రోడ్ టు నాగార్జున సాగర్ రోడ్ మధ్యలోనే. ఎంత దూరం పోయినా ఒక 5-10 కిలోమీటర్లు పోయినా పర్వాలేదు రింగ్ రోడ్ నుంచి. ఈ ప్రాంతంలో కొనుక్కుంటే అనూహ్యమైన లాభాలు వస్తాయి. ఎన్ఆర్ఐలు కానీ, ఆంధ్రప్రదేశ్ చెందిన సోదరులు కానీ, తెలంగాణకు అన్ని జిల్లాలకు చెందిన వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకొని, హైదరాబాద్ అనేది చాలా అందరూ ఇష్టపడే ప్లేస్. అంటే ఎక్కడ ఉన్నోళ్ళైనా, వాడు అనకాపల్లిలో ఉండని, అమెరికాలో ఉండని, హైదరాబాదులో నాకు ప్రాపర్టీ ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఎవరి గ్రీన్ హైదరాబాద్, ఎప్పటికి వాతావరణం రీత్యా ఇక్కడ ఉన్నంత కూల్ ఎక్కడ ఉండదు. ఇది దక్కన్ పీఠభూమి. అందుకోసం హైదరాబాదులో ఎవరు ఇన్వెస్ట్ చేసినా అది లాభదాయకంగానే ఉంటుంది. ఏ భూకంపాలు రావు, ఇక్కడ ఎలాంటి సమస్యలు లేవు.
సమశీతోష్ణ స్థితి కాబట్టి ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లగా ఉండదు. అందుకోసం ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ను తీసుకొని ఎవరు ఇన్వెస్ట్ చేసినా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సోదరులారా ఆలోచించండి. కానీ కొనుగోలు చేసేటప్పుడు ఒకటే, ఒక అడ్వకేట్ని పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని టైటిల్ పరంగా అన్ని రకాలుగా తీసుకొని చూసి కొనాలి. ఏదో గుడ్డిగా మాత్రం కొనద్దు. మేము వ్యాపారంలో ఉండి ఎక్స్పర్ట్స్గా ఉండి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే మేమే ఎక్స్పర్ట్స్ అనే ఒక ఫీలింగ్లా సరి అయిన ఇది లేక. కానీ అందరు కూడా ఆలోచించాలి ఏంటంటే ఖచ్చితంగా లీగల్గా అన్ని రకాల అడ్వకేట్ ఫీజుకు ఇది కాకుండా ఫీజు ఇచ్చి అడ్వకేట్ పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనుక్కోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా బాగుంటుంది. ఎలక్షన్లు అప్పుడప్పుడు కొంచెం ఆటుపోట్లు వస్తాయి తాత్కాలికంగా, ఏం కాదు. చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి వచ్చినాక 1 year కోలుకోలేరు రియల్ ఎస్టేట్. కానీ దాన్నే పట్టుకొని ఉన్న వాళ్ళందరూ బాగుపడ్డారు. ఇప్పుడు కూడా అటువంటి స్తబ్దత ఏర్పడదు. కేసీఆర్ పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొంచెం అనుమానాలు స్టార్ట్ అయినాయి జనాలకు. కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్స్ ఆగినాయి. కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ హైదరాబాద్కు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ లాభదాయకంగానే ఉంటుంది. సోదరులారా, ఏమాత్రం సేవింగ్స్ ఉన్నా ఏదున్నా హైదరాబాద్లో ప్రాపర్టీ కొనుక్కోండి, బాగుంటుంది. ఈ తాత్కాలికంగా జరిగిన దాని గురించి బాధపడద్దు, భూతద్దాలలో పెట్టి చూడొద్దు, పాజిటివ్గా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే ప్రయత్నం చేయండి, బాగుపడతారు. థ్యాంక్ యూ. నమస్తే.